కొరియా యుద్ధం జరిగే రోజుల్లో బిల్లీ గ్రాహం గారు అమెరికా సైన్యాలను సందర్శించడానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు బిల్లీ గ్రాహం గారితో కొన్ని విషయాలు చెప్పారు. అవి చాలా ఆశ్చర్యపోయే సంగతులు. వాళ్ళు ఆయనకి ఏం చెప్పారంటే, ఆయన చెప్తున్న మాటల్లో చదువుతాం. వాళ్ళు నాకు కొందరు అమెరికా నావికుల విషయం చెప్పారు. అమెరికన్ నావికుల దళం ఉత్తర ప్రాంతంలో చిక్కుబడిపోయింది. అక్కడ విపరీతమైన చలి, నీళ్లు కూడా గడ్డకట్టిపోయే ఉష్ణోగ్రత. 6 రోజుల దాకా వారికి ఆహార పానీయాలు లభించలేదు. చైనీయులకు లోబడ్డం తప్ప వేరే గత్యంతరం ఏమీ కనపడలేదు. వారిలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన కొన్ని బైబిల్ వచనాలను ఎత్తి చూపాడు. ఆ బృందం అందరి చేత స్తుతి గీతాలు పాడించాడు. ఇంతలో వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అడవి పంది ఒకటి పరిగెత్తుకుంటూ వస్తుంది. వీళ్ళు పక్కకు తొలగాలని చూశారు, కానీ ఆ పంది అల్లంత దూరాన్నే ఆగిపోయింది. సైనికుల్లో ఒకడు తుపాకీ బయటకు తీశాడు. తుపాకీతో పేల్చక మునిపే పంది తలక్రిందులుగా పడిపోయింది. దాన్ని చంపడానికి దగ్గరికి వెళ్ళారు, కానీ అంతకు ముందే చచ్చుంది. ఆ అడవి పంది ఆ రాత్రికి వారికి భోజనం అయింది. ఆ రోజే కనుక వారికి భోజనం కాకపోతే వారు మరణించి ఉందరు. దాన్ని తినడం ద్వారా వారు బలాన్ని పొందుకున్నారు. అయితే అరణ్యంలో చిక్కుబడిపోయిన వీరు ఎటు వెళ్ళాలో తెలియదు. ఒకవేళ వెళుతున్నప్పుడు చైనీయులు కంటబడితే ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉండగా మరునాడు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మరో శబ్దం వారికి వినిపించింది. చైనీయ సైన్యాలు తమ ఆచూకీ తెలుసుకున్నాయేమో అని కంగారు పడ్డారు. వాళ్ళ భయం నిమిషంలో మటుమాయమైపోయింది. వాళ్లకు దక్షిణ కొరియా దేశస్థుడు ఒకడు కనిపించాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలడు. అతడు అన్నాడు, రండి మీకు తావు చూపుతానన్నాడు. ఆ వ్యక్తి వాళ్ళను అరణ్యంలో గుండా నడిపించుకుంటూ వెళ్ళాడు. సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. చాలా సహాయం చేశాడు. తీరా అతడికి కృతజ్ఞత వ్యక్తం చేయడానికి చూసేటప్పటికి అతడు అదృశ్యుడైపోయాడు. ఆ అడవి పంది ఉదంతం కానీ ఆకలితో చచ్చిపోతున్నప్పుడు ఆహారం ఎవరో తెచ్చిపెట్టినట్టుగా అయింది. అడవిలో చిక్కుబడిపోయినప్పుడు వారిని గమ్యానికి చేర్చడానికి వచ్చిన కొరియా దేశస్థుడు కానీ ఇదంతా చూస్తుంటే వారికి ఏం కలిగిందంటే ఆశ్చర్యం కలిగింది. వారికి సహకారులుగా ఎవరు వచ్చారంటే దేవదూతలే వచ్చారు. ఎందుకంటే సైన్యంలో ఒక ఆయన క్రైస్తవుడు. ఆయన బైబిల్ చదవడమే కాదు, వాళ్ళందరి చేత స్తుతి గీతాలు పాడిస్తున్నాడు. ఎప్పుడైతే అందరూ దేవుని స్తుతిస్తున్నారో, దేవునికి లోబడుతున్నారో, మరణావస్థలోనికి వెళ్ళిపోతున్న వారిని ప్రభువే తన దూతను పంపించి కాపాడుకున్నారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారినే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది సంఘటన. ఆధారాలతో రాస్తున్నాడు ఆయన. ఎవరు చెప్పారు ఏంటన్నది చూడండి. దేవదూతలు ఆయనను నమ్మిన వారిని, దేవుని నమ్మిన వారిని, దేవుని స్తుతించే వారిని, దేవుని కొరకు జీవించే వారిని విడిచిపెట్టరు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నమ్ముట మన వలనైతే నమ్మే మనలో ప్రతి వారికి కూడా దేవుడు ఆ విధంగా తన దూత సహాయాన్ని అందిస్తారన్నమాట. వీరు కొన్నిసార్లు ఒక అపరిచిత వ్యక్తులుగా వచ్చినట్టుగా, కొన్నిసార్లు అదృశ్యులుగానే వచ్చి సహాయం చేసినట్టుగా, కొన్నిసార్లు కొన్ని విధాలుగా వచ్చి మనుషులకు ఉపయోగపడినట్లుగా మనం చదువుతున్నాం. బైబిల్ గ్రంథాల్లో కూడా చదువుతాం. ఉదాహరణకి మానోహ భార్య సంసోను తల్లి దైవజనుడు వచ్చాడని చెబుతుంది భర్తతోటి. వచ్చిన వారు ఎవరంటే దేవదూత. నరుడితో పోరాడనంటాడు యాకోబు గారు. ఎవరంటే దేవదూత. అంటే ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో ఒక్కొక్కసారి దేవదూతగానే దర్శనమిచ్చారు జకర్యా లాంటి భక్తి పరులకి, చాలామందికి. యెహోషువ గారికి కానీ, బిలాము గారి జీవితంలో కానీ, ఇంకా చాలా జీవితాల్లో దేవదూతగానే ప్రత్యక్షమైన
కొన్నిసార్లు మనుషులుగా, వ్యక్తులుగా వారికి ప్రత్యక్షమయ్యారు. మొత్తానికి మనిషిగా ప్రత్యక్షమైన, దూతగా ప్రత్యక్షమైన, ఏదో ఒక ఆకారంలో ప్రత్యక్షమైన, అదృశ్యంగా ఆదుకుంటున్న, మొత్తానికి భక్తులైన వారిని కాపాడడానికి దేవుడు వారి కొరకు నిర్ణయించిన సేవకులైన పరిశుద్ధ దూతలు వీరి పరిశుద్ధ దూతలు, సేవకులైన ఆత్మలు. ఆ సహాయాన్ని మనం పొందుకుంటుంటే ఈ లోకంలో నిలుస్తాం, ముందుకు సాగుతాం. ఆ సహాయాన్ని పొందుకోలేకపోతే మన భక్తులను నిలబడలేం. ఎవరు పొందుకోలేరు ఆ సహాయాన్ని? దేవుని బాధ పెట్టిన వారు, దేవునికి దూరమైన వారు దేవదూతల సహాయాన్ని పొందుకోలేరు. ఆ సహాయం వారికి అందదు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ దేవునికి విధేయత కలిగి బ్రతికే వారిగా ఉండాలి. ప్రేమైన వారలారా, రండి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యహజీయేలు దైవ సేవకుడు చెబుతున్న మాటలు విన్న తర్వాత యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశారు. యూదావారును యెరూషలేం కాపురస్తులు కూడా యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు అని మనం 18వ వచనం దాకా చదువుకున్నాం. ప్రజలంతా ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు యెహోషాపాతు గారు. అందుట్లో వారిలో లేవీయుడగు దైవ సేవకుడు యహజీయేలు గారు ఉన్నారు. ఆయన మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. దేవుడే యుద్ధం చేస్తాడు, మీరు కాదు అని, మీరు ఊరకని చూడండి అని వారిని ధైర్యపరచగానే వెంటనే యెహోషాపాతు గారు సాష్టాంగపడిపోయాడు దేవునికి ప్రజలందరి ముందు. ప్రజలు కూడా దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. 19వ వచనం చూద్దామా. కహాతీయుల సంతతి వారు, కోరహీల సంతతి వారు లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలుల దేవుడిని యెహోవాను స్తుతిస్తున్నారు. ప్రార్థించిన తర్వాత చేయాల్సిన పని స్తుతి. అంటే అడిగిన వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి అన్నారు కనుక ప్రభువారు, అడిగిన దాన్ని మనం పొందుంటే మరి స్తుతి చెల్లించొద్దా? అందుకే ప్రార్థించిన తర్వాతే నమ్మకంగా స్తుతి చెల్లిస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడై ఉన్నారు, మేలు చేసే దేవుడై ఉన్నారు. అడిగిన తోడనే సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఆయన నామ మహిమార్థమే మీరు ఏది అడిగినా ఆయన తప్పక చేస్తారు. ప్రభువా, నా కోసం కాదయ్యా, నీ నామం అవమానపరచబడకుండా ఉండే నిమిత్తము ఈ కార్యాన్ని చేయండి అని అడిగితే మనస్ఫూర్తిగా తప్పక దేవుడు ఆ కార్యాన్ని చేస్తారు. మనం అడగం, మనం ప్రార్థించం, దేవుని బ్రతిమాలం, దేవుని వేడుకోం. కనుకే మన జీవితాలను మనం దేవునికి దూరం చేసుకుంటాం. అడిగి ఊహించిన వాటికంటే గొప్ప వాటిని చేస్తానన్న దేవుడు అయినా మాట తప్పుతాడా? మాట తప్పడానికైనా ఏమన్నా మనిషా? అడిగి మనం పొందుకోవడం చేత కాదు మనకి. అందుకే మన ఇష్టాయిష్టాల ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ గొప్ప స్తుతి చెల్లిస్తున్నారు, స్తోత్రములు చెల్లిస్తున్నారు. 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, చూడండి, యూదావారులారా, యెరూషలేం కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, అపనమ్మక రానివ్వకండి అసలు. అప్పుడు మీరు స్థిరపరచబడతారు, మీరు కదలరేక. నేను అదే చెప్తున్నాను ఈ మధ్యాహ్న కాలం. అమ్మా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు దేవుడిని నమ్ముకో, నువ్వు కదల్చబడవు. నిన్ను కదిలించే శక్తి లోకంలో దేనికి ఉండదు. నిన్ను కదిలించగలుగుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నమ్మలేదని అర్థం దేవుణ్ణి. ఏ విషయంలో తొట్టుపడుతున్నావో ఆ విషయంలో ఆయన మీద నువ్వు భారం వేయలేదు. నువ్వు నమ్మితే నిన్ను కదలనివ్వడు, ఆయన కదలనివ్వడు.
సమస్య నీ మీదుగా వచ్చి వెళ్ళిపోతుంది, కానీ నిన్ను కదల్చలేదు. నిన్ను చిత్రహింసలు పెట్టడానికి చూసేవారే మారు మనసు పొంది నీ పాదాల దగ్గరికి వస్తారు. నీకు నష్టం చేసేవారు, నీ భక్తికి నష్టం చేసేవారే మారిపోతారు. ఎప్పుడు? నువ్వు కదలనప్పుడు. నువ్వెప్పుడు కదలు? ఆయన నమ్ముకున్నప్పుడు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. దేవుడు మనల్ని పరీక్షిస్తుంటారు, జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళు నన్ను విడిచిపెట్టేస్తారంటావా ఈ సమయంలో అని మనల్ని పరీక్షిస్తుంటాడు. ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టం ప్రభువా, ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టం ప్రభువా అని మనం స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు మనకు మేలు చేస్తారు. ప్రతిరోజు భక్తుల్ని పరీక్షిస్తుంటాడు ఆయన. ఈ చిన్న విషయంలో నీవు నన్ను వదిలేస్తావా? మనం ఏమనుకుంటామంటే, మనం ఎందుకు ప్రభుని వదులుతాం? కాకపోతే పరిస్థితులను బట్టి కాస్త దూరం అయ్యాం, కానీ ప్రభుని వదలలేదు అనుకుంటాం. వదలటం అంటేదే దూరం జరగటమే నువ్వు ప్రభుని విడిచిపెట్టడం. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు ప్రియమైన వల్ల. ప్రవక్తను నమ్ముకున్నప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి పాటలు పాడే బృందాన్నే అని పిలిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి, సామాన్యంగా ఉండకూడదట పాటలు పాడేవారు, పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును, యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతిస్తున్నారు అంటూ ఆయనను స్తుతించండి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించారన్నమాట. యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించండి, స్తోత్రం చేయడానికి నియమింపబడ్డారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, ఎప్పుడైతే వారు పాడడం స్తుతించటం మొదలుపెట్టారో, యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీల మీద, షెయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చూడండి, విషయం ఏంటి చెప్పమంటారా? వీళ్ళేమో స్తుతిస్తుంటే వాళ్ళేమో యుద్ధానికి వస్తున్నారు, వీళ్ళేమో తాళాలు వాయిస్తున్నారు, వాళ్ళేమో కత్తులు డాళ్లతో వీళ్ళ మీదకి వస్తున్నారు. చూసేవారికి ఎలా ఉంటుంది తెలుసా అండి? వాడు కత్తి పట్టుకుని సీరియస్గా వస్తున్నాడు, ఈయనేమో పాట పాడుకుంటున్నాడు. ఎలా ఉంటుంది? అందుకే గొల్యాతుకి చాలా చిరాకేసింది. నేతగాడిదోనంత కత్తి పట్టుకుని దావీదు మీద యుద్ధానికి వస్తుంటే దావీదు గారు చిన్న కర్ర పట్టుకుని తయారయ్యాడు. ఏమి నేను కుక్కర్ అనుకుంటున్నావా, వెటకారంగా ఉందని అంటే నీకు అంటున్నాడు. వాళ్ళేమో యుద్ధానికి పంక్తులు తీరి ఈ 3 దేశాల శత్రు సైన్యం అంతా మీద పడుతుంటే వీళ్ళేమో నిమ్మకు నీరెత్తినట్లుగా పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతున్నారట. క్రమంగా వెళ్ళాలి, లైన్ తప్పుపోకూడదు, అందరూ చక్కగా స్తుతించాలి, ఇవి వీళ్ళు చెప్పుకుంటున్నవి. వాళ్ళేమో వదలకండి, చంపేయండి, దాడి చేయండి అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో పాటలు పాడండి, స్తుతించండి వీళ్ళు అంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి యుద్ధం ఎలా కుదురుతుంది చెప్పండి? అందుకే మధ్యలో దేవుడు ఎంటర్ అయ్యారు. యుద్ధానికి వస్తున్న వారి మీద యెహోవా ఏం చేశారో తెలుసా? మాటుగాండ్రను పెట్టేటట్టు. వీళ్ళు ఎక్కడొచ్చారంటే పరలోకంలో ఉన్నోళ్ళు వీళ్ళు. దేవుని దూతలని ఈ 3 జనాంగాల మీద కూడా మాటుగాండ్రుగా పెట్టేసరికి అక్కడ వాళ్ళు యుద్ధం చేసినట్టు లేకపోతే ఏదో చేసినట్టుగా లేదు. ఒక చిన్న మాట బలి రాశారండి, అది పరిశుద్ధాత్మ దేవుని బట్టి. అలాగే తెలుసండి, వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన, ఎవరంటే దేవుడు యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీల మీద, షెయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైరి. వారు ఎలా చంపారో తెలియదు, కానీ పెట్టారట, వాళ్ళు చచ్చారట. ఈయన పెట్టాడట, వాళ్ళు చచ్చారట. కానీ కిందకు వచ్చేసరికి వారు యుద్ధం చేసినట్టుగా కూడా కనబడుతుంది. అమ్మోనీయులు, మోయాబీలు, షెయీరు మన్య నివాసులు బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షెయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టు మొదలుపెట్టారు.
ఏమి యుద్ధం అండి ఇది? కలవరం పడిపోయారండి. ఎందుకంటే మాటుగాండ్రను పెట్టగానే వీళ్ళు పొడుచుకుని చేస్తున్నారు వాళ్ళు. శత్రువు మీదకి వెళ్ళినట్టుగానే తన చుట్టూ ఉన్నోడి మీదకి తనవాడి మీదకి వెళ్ళిపోయి చంపేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిద్యోను గారు మిద్యానీయులతో 300 మందితో చేస్తున్న యుద్ధం ఎలా ఉందో తెలుసా మీకు? ఇరవై వచనం. అట్లు 3 గుంపుల వారు బూరలను ఊదుచు కుండలను పగలగొట్టి, 3 గుంపులు 300 మంది, అదే కదండి సైన్యం గిద్యోను గారిది. కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలేస్తున్నారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయి ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు, ఎప్పుడు బూరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గమును వాను పొరుగువాని మీదకి త్రిప్పెను. వాళ్ళల్లో వాళ్ళే చచ్చిపోతున్నారండి, వాళ్ళల్లో వాళ్ళే. ఎంత ఆశ్చర్యం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం చూడండి. సౌలు రాజు గారి యుద్ధం ఎలా ఉంటుందంటే, యుద్ధానికి వెళ్ళేటప్పటికే యుద్ధం అయిపోద్ది. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. తీసుకున్నారమ్మా? సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. 19వ వచనం చూద్దాం. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడిందట. కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనక్కి తీయమని చెప్పి తానును తన యుద్ధనున్న జనులందరినీ కూడుకుని యుద్ధమునకు చొరబడ్డారు. వారు రాగా, ఎవరు రాగా? ఇశ్రాయేలీయులు రాగా ఫిలిష్తీయులు కలవరబడి వాళ్ళనే ఒకరొకరు హతం చేసుకున్నారట. చాలా చదివేటప్పుడు చాలా చిన్న పదాలుగా కనబడుతుంటాయి ఈ పదాలన్నీ. ఏమండి, వీరు ఎవరితో అయితే యుద్ధం చేయాలనుకుంటున్నారో వారు వచ్చేసరికి జరిగే కార్యక్రమాలు ఏంటయ్యా అంటే వీళ్ళ చేస్తున్నారు. ఏం జరిగిందంటే, ఆ యెహోషాపాతు గారి సందర్భంలో దేవుడు చెబుతున్నారు, మాటుగాండ్రను పెట్టాడట దేవుడు. ఎవరిని పెట్టారు? మాటుగాండ్రను పెడితే చూడండి, ఎవరెవరో ఇక వారికి ఏం తెలియట్లేదు, చంపుకుంటున్నారు. 23వ వచనం, 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 23వ వచనం. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయిరు మన్య నివాసులను బొత్తుగా చంపి నిర్మూలన చేయవాలని పొంచుండి వారి మీద పడారు. వారు షేయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలు పెడుతున్నారు. వాళ్ళలోనే గుంపుల కింద ఒక గుంపు మీద పడుతుంది. తర్వాత మళ్ళీ ఒకే గుంపులో వాళ్ళే పొడుచుకుని చేస్తున్నారు. యోధావారు అరణ్యమందున్న కాపురుల దుర్గం దగ్గరకు వచ్చారండి. మొత్తానికి ఎలాగైతే పాటలు పాడుకుంటే ఈ బృందం వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండరు. అదేంటో, యుద్ధానికి పాటలు పాడుకుంటూ వచ్చే సమయానికి యుద్ధం ముగిసిపోయింది. ఇవాళ చేయడానికి ఏమీ లేదు యుద్ధం అక్కడ. ఎందుకంటే యెహెజ్కేలు గారు అంటాడు కదా, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఎందుకని? ఆ యుద్ధాన్ని దేవుడే చేస్తారు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తారు అన్నాడు. అలాగే జరిగిపోయింది. వాళ్ళు వచ్చేసరికి యుద్ధం అయిపోయిందట. మరి ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధం అయిపోయింది, చేయాల్సింది ఒకటే, ఇంకా ఏమైనా ధనం సమకూర్చుకోవటమే. ఆ వచ్చిన ఒంటి మీద బంగారం ఉందా తీసుకోవడమే. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరికి రాగా వాళ్ళ ఆభరణాలు పెట్టుకొచ్చారండి యుద్ధానికి. పోయేవాడు మరి అవి ఎందుకు పెట్టుకొచ్చాడో అర్థం కాదు. ధనవంతులు చేయొద్దాం మరి వాళ్ళని. దేవుడు అలాంటి ఆలోచనలు ఇస్తుంటారండి ఒక్కొక్కసారి, తెలియదు మనకంతే. నువ్వు శత్రువుతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆభరణాలు ఎందుకు తెచ్చుకుంటున్నావు? దేవుడు అలా రేపాడు, మీ ఆభరణాలన్నీ పెట్టుకురండి యుద్ధానికి అన్నట్టు.
ఆభరణాలు పెట్టుకుని తయారవుతున్నారు. అప్పుడప్పుడు చూడండి, ప్రయాణాల్లో ఆభరణాలు పెట్టుకోవడానికి భయపడతారు ఆడవాళ్ళు. ఎందుకు చెప్పండి? దొంగలు ఉంటారు. ఆ దొంగడు ఏం చేస్తాడు? లాగుతాడు, చైన్ పట్టుకుని. వస్తే చైన్ వస్తుంది, లేకపోతే మనం మెడలిపోద్ది. అలా వెనక్కి పడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ఆభరణాలు పెట్టుకొచ్చారు. అయితే వీళ్ళు యుద్ధంలోనికి రాకముందే చచ్చారు. మరి వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలు పోగు చేసుకుంటున్నారండి. వీళ్ళంతా ఇంక చేసేది ఏముంది మరి? ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడ్డాయి. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఓల్చుకున్నారు. ఎంత ఒలుస్తున్నా ఎక్కువ కనపడుతుంది. ఏ శవాన్ని తిరిగేసినా ఒంటి నిండా బంగారం, ధనమే. విస్తారమైన సైన్యం కదండి. 3 దేశాలలో వచ్చేసారు. పైగా మళ్ళా శరీరమన్య వాళ్ళు కూడా కలిసిపోయారు. వీళ్ళందరూ ఏకమై పడ్డారు. వీళ్ళందరి ఒంటి మీద బంగారం ఉంది. వచ్చిన సైనికులందరూ పాటలు పడిన బృందం వీళ్ళంతా కలిసి పట్టుకెళ్ళగినంతగా కూర్చుకున్నారండి. ఎన్ని రోజులు ఏరుకున్నారో తెలిసిన బంగారం వీళ్ళు చెప్తాడండి. కొల్ల సొమ్మతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినాలు పట్టిందట. 3 రోజులు బంగారం తీసుకోవడమే పని, ధనం తీసుకోవడమే పని. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడుకున్నారు. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే స్తుతి, అంటే ఆశీర్వాదం. యుద్ధానికని వచ్చాం, యుద్ధం చెయ్యక్కర్లేకుండానే శత్రువు చచ్చాడు, కానీ ఆ ధనం ప్రభువు మాకు ఇచ్చాడు. ఇది స్తుతి. దేవుడు నీ పక్షంగా ఉంటే కూర్చుకోవటమే నీ పని. గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళిన దావీదు గారు కర్ర పట్టుకెళ్ళాడు. వచ్చేటప్పుడు కత్తి పట్టుకొచ్చాడు. ఆ కత్తి దేవాలయంలో దాచిపెట్టి మళ్ళొచ్చి అడుగుతున్నాడు. తర్వాత కాలంలో సౌలు గారు తిరగబడిన తర్వాత కత్తి ఏమైనా ఉందా అని. ఉంది, గొల్యాతుని చంపిన కత్తి ఉంది. పర్వాలేదు, ఇవ్వండి కత్తి అంటాడు. చూడండి, ఆయుధం లేకుండా వీళ్ళు ఆయుధాలను సమకూర్చుకొచ్చాడు. ఇక్కడ చూస్తే యుద్ధానికని వెళ్ళి బంగారాన్ని కూర్చుకుంటున్నారు కదా వీళ్ళు. అంటే మన పని ఏంటంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడితే కూర్చుకోవటమేనమాట. ఎందుకంటే యుద్ధం యెహోవాది, నీ శత్రువుతో పోరాడేది ఆయనే. నువ్వు పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, కానీ నీకు నష్టం కలిగేది ఏది నీ జీవితంలో జరగదు. ప్రభు నన్నదే మాటతో ధైర్యపరుస్తున్నాడు. నాకు నష్టం కలిగేది, నష్టపరిచేది ఏది జరగదు. ఏదైనా జరిగితే దాని వెనకాల గొప్ప మేలేదో నా కొరకు దాచుంచారు ప్రభువుని నేను ఈ మధ్యాహ్న కాలం ముందు పరిశుద్ధులైన మీ సమక్షంలో నేను నమ్ముతున్నాను. ఈ మాట కృంగిపోయిన నా హృదయాన్ని ప్రభు ఈ మాటతో ధైర్యపరుస్తున్నారు. ప్రేమైన వల్ల నీ సేవకు కానీ నీకు కానీ ఏ నష్టం జరగదు. అది నీ యొక్క అభివృద్ధి కొరకు, సేవ ఇంకా విస్తరించడం కొరకే జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు, నువ్వు ఆవేదన చెందకంటున్నారు ప్రభు. నన్ను మీతో మాట్లాడుతుండగానే ప్రభు నాతో మాట్లాడుతున్నారు నా హృదయంతో. నేను విశ్వసిస్తున్నాను ప్రభు. అవును నాయన, ప్రభువా నిన్నే నమ్ముకుంటే, నీ మీదే ఆధారపడితే మాకు నష్టం చేసేది కూడా మాకు ప్రయోజనంగానే మారిపోతుంది ప్రభువా. నాయన అట్టి కృపను మాకు ఇవ్వండి. మీ నామానికి అవమానం కలగకుండా మీరే కార్యం జరిగించుకోండి అని నేను ప్రాధేయపడుతున్నాను. ఆయన్ని ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యోదావారును యెరూషలేం వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారాలను వాయించుచు బోరలు ఊదుచు వచ్చిరు. వెళ్ళేటప్పుడు పాటలు పాడుకున్నారు, వచ్చేటప్పుడు పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చేసింది. మరలా ఎవ్వరూ కూడా వీరితో యుద్ధం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? దేవుడే వీరి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. నేను ఎవరితో పోరాడితే మరి ఇంకొకరు తయారవుతాడు మీతో నాతో పోరాడడానికి. నేను ఎవరితో పోరాడాలో వారితో మన దేవుడు పోరాడితే
మరి ఇంకెవ్వరూ మనతో యుద్ధానికి రారు. పోరాడేది మీరా దేవుడా? దేవునికి ఇద్దామా అవకాశం? మన సమస్య మన్నెత్తి మీద పెట్టుకుందామా? మన సమస్య మన్నెత్తి మీద పెట్టుకుందామా? చెప్పండి. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నమ్మకం లేక ఒక స్త్రీ దైవజనుడి దగ్గరకు వచ్చిందట. ఏమంటే ప్రార్థన చేయండి, అనారోగ్యంతో బాధపడుతున్నాను, మందులు చాలా వాడుతున్నాను, మళ్ళీ కోర్సు కూడా రాసి ఇచ్చారండి, 4 నెలలు వాడమంటున్నారండి, ప్రార్థన చేయండి తగ్గాలని అన్నారు. సరేనమ్మా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశారట. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె అన్న తర్వాత 4 నెలలకి తగ్గిపోద్ది అంటారండి అని అడుగుతున్నట్టు. ఎన్ని నెలలకండి? 4 నెలలకి. 4 నెలలకి తగ్గిపోద్దా అని అడుగుతుందంటే మరి ఏం విశ్వాసం ఉంచినట్టు? ప్రభు నన్ను స్వస్థపరుస్తారు, నన్ను ముడతారు, నాకు స్వస్థ వస్తుందని నమ్మాలా, లేకపోతే మందులు 4 నెలలకు ఉన్నాయి కాబట్టి 4 నెలలు తగ్గుతుంది అంటారని అడగాల? ఆ మాట డాక్టర్ గారిని అడగాలి. 4 నెలలకు రాశారు తగ్గిపోద్ది అంటారండి అని. ప్రభువును కాదు. చూడండి, అవిశ్వాసం, అడుగడుగున అవిశ్వాసం. నమ్మం మనం. పుట్టప్పుడు మనంత గొప్ప నమ్మకం కలిగిన వారు ఎవరు ఉండరు. కానీ శ్రమ మనకొచ్చినప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చక్కని ఆలోచన ఇవ్వగల దేవుడు ఆయన. నాతో కొంతమంది మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఏంటి ప్రభు ఇప్పుడు మాట్లాడతానంటున్నారు, సమస్య ఎలా ఉంటుందో ఏంటో అడుగుతున్నప్పుడు 4 రోజుల దాకా మాట్లాడని చెప్పన్నాడు ఆయన. నా హృదయంలో ఆ మాట పెట్టారు ఆయన. 4 రోజుల దాకా నేను ఏమీ మాట్లాడినాను. అందుకే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఆ రోజే కనుక మాట్లాడితే ఎలా ఉందినో. దేవుడు ఆలోచన ఇస్తారు, ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు, ఆయన దృష్టిని నీ మీద నిలిపి నీకు ఆలోచన చెబుతాడు. ఇంకేం కావాలి నీకు నాకు? నమ్మినట్టు కనబడతాం కానీ సరైన సమయం వస్తే నమ్మం ప్రియమైన మనం. అదే సమస్య మనకి. నమ్మినట్టు ఉంటాం కానీ కష్టకాలంలో నమ్మం. నమ్మాల్సింది కష్టకాలంలోనే. నమ్మాల్సింది ఎప్పుడు? కష్టకాలంలోనే. కానీ కష్టకాలంలో మనం నమ్మట్లేదు. నమ్ముట నీ వలనైతే, నేను మర్చిపోయినట్టున్నాను వాక్యం, మీరు గుర్తు చేస్తారు నాకు. నమ్ముట నీ వలనైతే, ఏమండి ఎవరు చెప్పట్లేదండి? నమ్ముట నీ వలనైతే మరి చెప్పరే. నమ్మువానికి సమస్తము. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీకు ఏది సాధ్యం కావట్లేదు. నమ్మి చూడు, దేవుడు ఎలాంటి కార్యమైనా చేస్తాడు. ఎలాంటి కార్యమైనా చేస్తాడు. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఆ వ్యక్తి హృదయం మారుతుందని. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈ కార్యం వల్ల నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలగాలని. నేను నమ్ముతున్నాను ప్రభువా, నా జీవితంలో కీడొచ్చినా సరే అది మేలుకేనని. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఆలస్యం కూడా అమృతం కురిపించడానికేనని. నేను నమ్ముతున్నాను ప్రభువా, నా జీవితం ఎలా ఉన్నది నీ మహిమార్థమేనని. ప్రస్తుత కాలంలో నష్టం కలిగినట్టు కనబడుతున్న రానున్న కాలంలో దాన్ని దీవెనగా మార్చగల సమర్థుడును నమ్మిన దేవుడు. నేను సజీవుడైన దేవుడిని నమ్మాను. మరి మీరెవరు నమ్మారు? మీరెవరు నమ్మారు అని అడుగుతున్నాను నేను. దేవుడిని నమ్మారు అంతే. కానీ నేను అలా కాదు, నేను సజీవుడైన దేవుడిని నమ్మాను నేను. మరి మీరు చెప్పరే? మరి మీరు కూడా అంతేనా? ఆయన మీద మనసు పెడదాం. ఆయనే సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు. గుండెలు అవిసిపోయి 3 సామ్రాజ్యాల శత్రురాజులు శత్రు సైన్యంతో మీదబడుతుంటే భయపడి వెంటనే దేవుని పాదాలు పట్టుకున్నాడు రాజు యెహోషాపాతు. తెలిసింది ఒకటే, ప్రజలారా ఉపవాసం ఉందాం అంటున్నాడు. మన రాజుగారికి ఎంత పిరుకో, సమస్య ఏదైనా వస్తే ఉపవాసం అంటాడు అనుకున్నారా ప్రజలు? ఏమన్నా లేదు. ఆయన ఎలాగంటే అలాగే
అందరూ ఉపవాసం ఉన్నారు. పసిగుడ్డులను ఒళ్ళో పెట్టుకు తీసుకొచ్చేసారు ఆ మైదానానికి. పసిపిల్లలు తీసుకొచ్చేసారు. మనిషి అన్నవాడు ఎక్కడ కూడా ఇళ్లల్లో లేడు. ఆ ప్రాంగణానికి వచ్చేసారు. రాజుగారు అందరి ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవే దిక్కని, నీవే దిక్కు అంటున్నాడు. మన రాజుగారికి సిగ్గు లేదు అసలు. దేవుడే దిక్కు అంటున్నాడు. ఇతడు ఏం చేయలేడేమో అనుకున్నారా ప్రజలు? లేదు. అవును అవును ప్రభువా, దేవా నీవే దిక్కు అని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ చూడండి, దైవ సేవకుని మీద దిగొచ్చింది. మీరు చేసిన ప్రార్థన విన్నాను, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. మాటుగాండ్రను పెట్టి దేవుడే యుద్ధం చేస్తారు, యుద్ధం ఆయనది నీది కాదు అన్నాడు. వెంటనే యెహోషాపాతు రాజు సాష్టాంగపడిపోయాడు. ప్రార్థన చేసి ఆమె నన్ను లేదో వచ్చేసింది ఆన్సర్. ఇంకేంటి, ఇంకేం కావాలి? ఏ శ్రమస్తే రాని, నీకు నాకు భయం ఏంటి? కరువారాని ఖడ్గమారాని, కరువారాని ఖడ్గమారాని, ఉపద్రవమా అయితే రాని, ఏదైనా రాని, ఇంకేదైనా వస్తే రాని, వచ్చిన దారినే పోతాయి గాని, నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నిందలారాని మరణమారాని, నిందలారాని మరణమారాని, అవమానమైతే రాని, ఏదైనా రాని, ఇంకేదైనా వస్తే రాని, వచ్చిన దారినే పోతాయి గాని, నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నీ కృపలను గూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. నీ కృపలను గూర్చి నేను పాడుచు, నీ కృపలోనే నేను సాగెదను. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. ఆయన కృప నుండి మనల్ని ఏది వేరు చేయలేదు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. అలాంటి బలమైన స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళారా. దేవుని విషయంలో ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. పరిస్థితి ఏదైనా కానివ్వండి, శత్రువులు ఎంతమంది అయినా రానివ్వండి, వారి మీద మాటుగాండ్రు ఉంచబడతారు. వారికి వారే యుద్ధం చేసుకుని చనిపోతారు. నీకు నాకు బాధ ఏముంది చెప్పండి? నీవు నేను ఎందుకు భయపడాలి? నేను నమ్మిన దేవుడు సజీవుడైనప్పుడు ఎలాంటి శ్రమ నా మీదకి వచ్చినా నాకు భయం లేదు. ప్రభువా, నీ నామానికి అవమానం కలుగుతున్న పరిస్థితి నుండి నీ నామానికి మహిమ తెచ్చుకునే పరిస్థితికి మార్చండి ప్రభువా. అల్పులైన మమ్మల్ని సాధనాలుగా ఉపయోగించుకోండి. వ్యర్థమైన మా జీవితాలను నాయన మిమ్మల్ని స్తుతించడానికి గాను అర్థవంతమైనవిగా మార్చండి. మేము మట్టివారం తండ్రి, నువ్వు మహిమాన్వితుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు అయ్యా. మా బ్రతుకులో మేము చూస్తుండగా నీ నామానికి అవమానం మా ద్వారా కలగకూడదయ్యా, మా బిడల ద్వారా కలగకూడదయ్యా, మా సంఘం ద్వారా కలగకూడదయ్యా. రాజా, అలా కలగకుండునట్లుగా కార్యము చేయమని ప్రాధేయపడుతున్నామని మనం ప్రార్థించగలమా? నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు ఎలాంటి కార్యమైనా చేస్తారు నీ జీవితంలో. మనం నమ్మం ప్రియమైన వాళ్ళు, అందుకే కార్యాలు చూడం. మనం నమ్ముదామా ఈ మధ్యాహ్నం? అవును, నా దేవుడు చెప్పండి, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎవరు?
ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుణ్ణి నమ్మాం, అన్ని విషయాల్లో మనకి కృపచూపి నడిపిస్తారు. ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా ఆయన నీ చెయ్యి విడువడు, ఎడబాయడు, ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నాడు. నీవు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, మోసగించే స్నేహితులు లాంటి వాడు గాడు, వెనకదీసే భక్తులు లాంటి వాడు గాడు, బిలాము లాంటి వాడు గాడు, రోషం కలిగిన వాడు. ఆయన ఏలియా యొక్క దేవుడు అంటాడు ఎలీషా గారు. ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు? తక్షణం సమాధానం వచ్చింది, యోర్దాను చీలిపోయింది. ప్రేమిన వల్ల నువ్వు అడగలవా ఈరోజు? నమ్మకమైన దేవా నువ్వు ఎక్కడున్నావు? అబ్రహాము నమ్మిన దేవా, ఇస్సాకు దేవా, యాకోబుకు ఆధారమైన దేవా, మోషేను నడిపించిన దేవా, యెహోషువకు తోడయ్యున్న దేవా, యోసేపును చెరసాల్లోంచి విడిపించి ప్రధానిని చేసిన దేవా, దానియేలును బలపరిచిన దేవా ఎక్కడున్నావు అంటే ఆయన అంటాడు, నీ ప్రక్కనే ఉన్నానంటాడు. యోబు గారు అంటాడు, దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారేంటి? నా సమీపమున గడచిపోవచ్చున్నాడు. ఆయన నా సమీపమున గడచిపోవచ్చున్నాడు. నువ్వు గుర్తించలేకపోతున్నావా? నీకు సమీపంగానే ఉన్నాడు. నా చర్యలను చూస్తున్నాడు, నా బ్రతుకును చూస్తున్నాడు, నన్ను నడిపించాల్సిన త్రోవలు నడిపిస్తున్నాడు. ఈ ఉదయం ఎక్కడికి నేను వెళ్ళాలని అని అనుకున్నాడు, అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడ మాట్లాడించాడు, అనుకోని విధంగా సువార్త ప్రకటించి మరలా తీసుకొచ్చాడు క్షేమంగా. నాకు తెలీదు, దేవుడు నడిపిస్తారంతే. ఈ దినం నన్ను నడిపించిన దేవుడు ప్రతిదినం నడిపించగలడు, నిన్ను నడిపించగలడు. ఆయనకు మహిమ తెచ్చే కార్యాలను మన ద్వారా జరిగించగలడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఎడల భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను కావలి ఉంచి రక్షించే దేవుడు. అదృశ్యులుగా ఉన్నవారిని కనబడకపోవచ్చు, అడుగడుగున నిన్ను కాపాడడానికి దేవుని చేత నియమింపబడిన వారే దేవదూతలు. నమ్ముతున్నావా? శత్రువులు ఎక్కువైపోయారు అనుకుంటున్నావా? శ్రమలు ఎక్కువైపోయినాయి అనుకుంటున్నావా? అయిన వారే విడిచిపెట్టేశారు అనుకుంటున్నావా? అందరూ మనల్ని దిగజారుస్తున్నారు అనుకుంటున్నావా? నీవు ప్రభువుతో నిలబడి చూడు, ఏదైనా నీ పాదాక్రాంతం అవుతుంది. ప్రభువుని విడిచిపెడితే శ్రమలు, యెహోవాను విసర్జించి వేరొకను అనుసరించి వాడికి శ్రమలు విస్తరిస్తాయని వాక్యం చెబుతుంది. భూమి ఆకాశంలో గతించిపోయిన మాటలు ఇవి. తెలిసి శ్రమ ఎందుకు కొని తెచ్చుకోవాలి? తెలిసి శ్రమ ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఆ దారిలో వెళ్ళకండి, మరణం ఉందంటే ఎవరైనా వెళతారా? వేగంగా వెళ్ళిపోతున్నాయని వెళ్ళకండి, రోడ్డు బాగాలేదండి అంటే వెళ్తాడా ఎవడైనా? బండి మీద కానీ కారు మీద కానీ. నువ్వు వెళ్తున్న దారి బాగాలేదు, వెళతావా ముందుకు? మరి తెలివైన పనేనా? దేవుడి మీద అనుకో, సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు ఆయన. నీ పాదాలకు రాయి తగులకుండా తన దేవదూతలను పంపించి నిన్ను ఎత్తుకోమంటాడు ఆయన. నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నీకు తోడై ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. యాకోబుతో అంటాడు, యాకోబు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడకు, నీతో కూడా నేను వస్తున్నాను అన్నాడు. యాకోబుతో కూడా ఐగుప్తుకి వెళ్ళిన దేవుడు నీతో కూడా జీవిస్తున్నాడని మర్చిపోతున్నావా? దేవుడు నీతో ఉండగా నువ్వు ఎలాంటి మనసుతో ఉంటున్నావు? నేను ఎలాంటి మనసుతో ఉంటున్నాను? దేవా, నాతో ఉన్నావు నువ్వు, నేను ఎలా ఉన్నాను? నీ కన్నులు ఎదుటి నేను ఎలా జీవిస్తున్నాను? పరీక్షించుకుందాం మన జీవితాన్ని, ప్రభువుకి అర్పించుకుందాం మన బ్రతుకుల్ని. ప్రార్థన చేసుకుందాం.